వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్న గారు. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా? బాగున్నాం అన్న. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి అంత బాగాలేదనేది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అది ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అదే రకంగా రైతు భరోసా 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామన్నారు. అదే రకంగా ఈ భూమాత అనేది ధరణి ప్లేస్ లో భూమాతను తీసుకొచ్చి అందరికీ హక్కు పత్రాలు ఇస్తామనేది అన్నారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారనే దాని గురించి చూసినట్లయితే ఏమీ జరగలేదు. ఫెయిల్యూర్ అంటే విఫలమైంది అనేది ప్రధానంగా మొత్తం వ్యవసాయ రంగాన్ని చూసినప్పుడు కనిపిస్తా ఉంది. అందుకని నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము 2 లక్షల రుణమాఫీ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది వ్యవసాయం చేసే రైతాంగం ఉన్నారు. ఇందులో బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వాళ్ళు 42 లక్షల మంది ఉన్నారు. ఆ 42 లక్షల మంది రైతాంగానికి రుణాలు మాఫీ చేయాలంటే దాదాపు 41 కోట్ల రూపాయలు అవసరమైతే, అంటే వీళ్ళు మాఫీ చేసింది ఎంత అనే దాని గురించి చూసినట్లయితే వాళ్ళు 1, 2, 3 దఫాలుగా మాఫీ చేశారు. అందులో చేసింది 20 లక్షల మందికి 19,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశారు. ఇంకా 20 లక్షల మందికి మాఫీ చేయాలి. దాదాపు 13,000 కోట్ల రూపాయలు మాఫీ చేయాలి. అంటే బ్యాంకుల్లో ఉండే అప్పు మాఫీ చేయకపోవడం వల్ల ఇప్పుడు వానాకాలంలో రైతులు పంటలు వేశారు. ఇప్పుడు యాసంగి స్టార్ట్ అయ్యి అక్టోబర్ నుంచి ఇప్పుడు నవంబర్లో ఉన్నాం. నవంబర్ చివరకు ఉన్నాం. యాసంగి కూడా పంటలు వేస్తా ఉన్నారు. పంటల పెట్టుబడికి డబ్బులు అనేటి రైతాంగానికి అవసరం. బ్యాంకుల్లోనేమో అప్పు మాఫీ కాలేదని బ్యాంకుల వాళ్ళు కొత్త రుణాలు అనేటి ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు. ఈరోజు రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే అప్పుల వల్లనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. అంటే ఆత్మహత్యల పరంపర ఆపాలంటే ఈ అప్పులు చేసేదాన్ని ఆప్ చేయడం కోసమే రైతు భరోసా అయినా రుణమాఫీ అయినా ఇట్లాంటిది. కానీ ప్రభుత్వం సకాలంలో రైతాంగానికి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే వాళ్ళు రోడ్ల మీదకి రావట్లేదు కానీ వాళ్ళు లోన చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే పంట చేతికి వచ్చింది, ఇప్పుడు పత్తి తీస్తా ఉన్నారు, వడ్లు ఇప్పుడు నూర్పిడి జరుగుతా ఉంది. అదే రకంగా మిగతా పంటలకు సంబంధించి ఆ పనులలో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి రైతాంగము రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఆందోళన మాత్రం చెందుతా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు మేము విలేజ్లలో గ్రామాల్లో పరిశీలన చేసినప్పుడు రైతాంగం అయితే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం మీద అయితే ఆక్రోశంతో ఉన్నారు. అందుకని మేము ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వము చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకని ఈ ప్రభుత్వం బదనాం కాకూడదు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలని అమలు చేయాలనేది అంటున్నాం. ఇప్పుడు రైతు భరోసా వానాకాలంది లేదు. ఎందుకు వేయలేదనే దాని గురించి ప్రతిపక్షాలు రైతు సంఘాలు అడుగుతా ఉంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా డబ్బులు వేసాము, అందుకనే తర్వాత వేస్తామనేది అంటా ఉన్నారు. అంటే వానాకాలం దేలేదు. ఇప్పుడు యాసంగి స్టార్ట్ అయినా 2 నెలలు అయినా కూడా ఇప్పుడు యాసంగి కూడా డబ్బులు వేయట్లేదు. ఇప్పుడు ఈ మధ్య వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్తుండు, సంక్రాంతికి వేస్తామనేది అంటా ఉన్నారు. అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడే వేయాలి తప్ప, పంట సాగు చేస్తున్నప్పుడు వేయాలి తప్ప, రైతులు అప్పుల బారిన పడి ఆయన నీట మునిగేటట్లు ఉండే పరిస్థితుల్లో వేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? అందుకనే తక్షణం రైతులకు వానాకాలం యాసంగి డబ్బుల్ని విడుదల చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. మరి ఇప్పుడు కాదన్న, ఇప్పుడు రుణమాఫీ చేశామని అన్నారు కదా, మరి ఇంకేంటి సమస్య? రుణమాఫీ అయితే మొత్తం కాలేదు.
వాళ్ళు అన్నదేంటి, 2 లక్షల లోపులు ఉన్న రుణాలన్నిటిని మాఫీ చేస్తామన్నారు. దానికోసం ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోలో కొత్త నిబంధనలు అనేవి పెట్టారు. ఆ నిబంధనలు ఏంటి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, దాంతో పాటు రేషన్ కార్డు, వీటన్నిటిని లింక్ అయి ఉండాలి అనేది అన్నారు. నిజంగా రైతుల రుణాలు 2 లక్షల లోపులో మాఫీ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే 2 లక్షల లోపు రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి అకౌంట్ లోకి వేయొచ్చు. ఇవన్నీ కొర్రీలు పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకేంటి ఏం చెప్పారు, 2 లక్షలకు పైబడిన రుణాలు ఎవరైతే తీసుకున్నారో రైతులు, వాళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్ లో వేస్తామనేది అంటా ఉన్నారు. అది మేము డెడ్ లైన్ ఎప్పుడు అనేది చెప్తామంటారు. అంటే ఇప్పటికి చాలా కాలయాపన జరుగుతా ఉంది. అంటే ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు జరుగుతుంది? మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ మేము 30వ తారీఖు నాటికి ఈ 2 లక్షల లోపు రుణాలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ 4 లక్షల మందికి వేస్తామనేది ఆయన చెప్తా ఉన్నారు. మరి 4 లక్షల మందికి 30వ తారీఖు వేస్తే మిగతా 16 లక్షల మందికి ఎప్పుడు వేస్తారు? అంటే 13,000 కోట్ల రూపాయలే కదా. నేను అడుగుతుంది ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రికి, ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేయడానికి కేటాయించిన డబ్బులు ఎటువైపు మళ్లించారు, రైతులకు ఇవ్వకుండా ఎటువైపు దారి మళ్లించారనేది నేను వ్యవసాయ శాఖ మంత్రి గారిని సూటిగా మీ ద్వారా అడగదలిచాను. ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకంటే దేశానికి అన్నం పెడుతుంది రైతన్న. ఆ రైతు లేనిదే రాజ్యం లేదంటారు. ఈరోజు మనం అంతా బతుకుతున్నది వ్యవసాయం వల్లనే. వాళ్ళు పండిస్తేనే మనకున్న 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. మరి అలాంటిది వ్యవసాయాన్ని రంగానికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తామని వరంగల్లో డిక్లరేషన్ ప్రకటించారు కదా. ఆ వరంగల్లో ప్రకటించిన డిక్లరేషన్ ని ఈ ప్రభుత్వం అమలు చేయకపోతే ఇంకేం చేస్తున్నట్టు? అందుకనే మీరు తల తాకట్టు పెట్టైనా రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయాలి. అంతే తప్ప అదో ఇదో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే సరికాదు. ఎందుకంటే ప్రభుత్వం మొత్తంగా పరిశీలన చేస్తే ఏ రకంగా తప్పించుకోవాలనే దాని గురించి చూస్తా ఉంది. రుణమాఫీ కాలేదనేది రైతాంగం అంతా గొగ్గలు పెట్టి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉంటే, లేదు మేము 2 లక్షల లోపు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది సర్వే చేస్తాం, ఆ సర్వేలో వచ్చిన దాని ఆధారంగా మేము ఒక్కొక్కటి క్లీన్ చేస్తామనేది అన్నారు. అంటే 3వ దఫా రుణమాఫీ చేసిన తర్వాత ఎంతమంది రుణాలు మాఫీ చేశారు? ఒక్కళ్ళే చేశారా? సర్వే జరిగిన తర్వాత ఒక్కటి జరగలేదు. అంటే ఇవన్నీ ఎందుకంటే టైం పాస్ కోసం, కాలయాపన కోసం. ఇప్పుడు మహబూబ్ నగర్ లో 3 రోజుల పాటు రైతు పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీళ్ళేదో రైతాంగాన్ని ఉద్ధరించినట్టు, రైతుల కోసం ఏదో పెద్ద చేసినట్లు అనే దాని గురించి ఘనకార్యంగా చెప్పుకుంటా ఉన్నారు. రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒరిగింది ఏం లేదనేది నేను చెప్పదలిచాను. అదే ఇప్పుడు మరి మహబూబ్ నగర్ లో ఇప్పుడు మరి 3 రోజుల వరకు పండగ అనేసి అంటున్నారు. మరి అది పండగనా దండగాని వచ్చా? ఇది ఉత్తి దండగ. ఏదో రైతాంగాన్ని మభ్య పెట్టడం కోసం, కాలయాపన చేయడం కోసం, రైతాంగాన్ని డైవర్ట్ చేయడం కోసం, మొత్తం ప్రజానీకాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో అకేషన్ గా పండగ అనే దాన్ని 3 రోజుల పాటు మహబూబ్ నగర్ లో జరుపుతా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని రుణమాఫీ చేశాము, రైతు భరోసా డబ్బులు ఇచ్చాము, అదే రకంగా రైతు బీమా ఇచ్చాము, పంటల పథకానికి నిధులు కేటాయించాము, అదే రకంగా పంటల కొనుగోలు చేస్తున్నాము అనేది చెప్పారు. గత ప్రభుత్వం కూడా అదే చేసింది కదా. నువ్వు కొత్తగా ఏం చేసింది ఏం లేదు కదా. నువ్వు వచ్చిన తర్వాత ఏదైనా సమస్యను, రైతాంగ సమస్యను, ఏదైనా ఒక ఇష్యూని క్లీన్ చేశావంటే ఏది చేయలే. అంటే ధరణి వల్ల ఇబ్బందులు పడతా అన్నారు, ధరణి ప్లేస్ లో అంటే ఇది తీసుకొస్తామన్నారు, భూభారతి తీసుకొస్తామన్నారు. అది కూడా తెలియదు. అంటే రుణమాఫీ కూడా పూర్తిగా కాలే, రైతు భరోసా కూడా పూర్తిగా మాఫీ కాలే, అదే రకంగా పంటల కొనుగోలులో కూడా పూర్తిగా చేయలే. వాళ్ళు ఏమన్నారు? పంటల కొనుగోలు చేసేటప్పుడు ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్నారు. అంటే వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? సన్న వడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తాం, మిగతా వాటికి ఇయ్యమనేది అంటారు. సన్న వడ్లు ఎంతమంది పండిస్తారు? కేవలం 10% మాత్రమే పండిస్తారు. మిగతా 90% మంది దొడ్డోడ్లనే పండిస్తారు. నిజంగా ప్రభుత్వానికి రైతాంగానికి ఇవ్వాలి అనే చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొత్తం దొడ్డోట్లకు కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు పత్తి కొనుగోళ్లు మార్కెట్ లో జరుగుతున్నాయి, సిసిఐ కొనుగోలు చేస్తా ఉంది.
పత్తి కొనుగోలు జరుగుతా ఉంటే ఆ కొనుగోలు దగ్గర పత్తికి క్వింటాలకు 475 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఆ బోనస్ గురించి ఎక్కడ మాట్లాడలే. ఇప్పటికే దాదాపు 40% పత్తి కొనుగోళ్లు పూర్తయినాయి. అక్కడ తేమ తరుగు శాతం పేరుతోటి అక్కడ రైతులు తెచ్చిన పంటలో ధరని కోస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకని మేము అనేది ఏంటంటే వీళ్ళేమో 6 రకాల పంటలకు మేము బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ బోనస్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అందుకని మేము అనేది ఏంటంటే ఎన్నికల వాగ్దానంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలనేది మేము చెప్పదలిచాము. అదే అన్న, ఇప్పుడు మీరు ధరణి గురించి అంటున్నారు కదా, ఇంతకు ముందు ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయని రైతు సంఘాలు అంటే మీ రైతు సంఘాలు చాలా సార్లు చెప్పింది. అందుకే భూమాత పేరుతో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అంటున్నారు. మరి ఇంకేం కావాలి? వాళ్ళు చెప్పారు భూమాత ద్వారా సమస్యను పరిష్కారం చేస్తామని. క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీని వేసిన తర్వాత ఏం జరిగింది? ఒక అడుగు కూడా ముందుకే వెళ్ళలే. ఎందుకంటే మన రాష్ట్రంలో ధరణి వల్ల చాలా ఇబ్బందులు జరిగినాయి. ఎవరైతే పాతకాలంలో భూములు ఉన్నాయో, ఎవరి పేర్ల మీద రికార్డులో ఉన్నాయో వాళ్ళ పేర్లతోటే పట్టాలనేటి ఇష్యూ చేయడం జరిగింది. అనుభవదారుల కాలం అనేది కేసీఆర్ తీసేసిన తర్వాత, ఆ అనుభవదారుల కాలం తీసేసిన తర్వాత ఎవరైతే అనుభవదారుడు ఉన్నాడో అనుభవదారుడికి పట్టా పాస్ పుస్తకం అనేది రాలేదు. రాకపోవడం వల్ల రైతాంగము దాదాపు లక్షలాది మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ ధరణి వల్ల నిజంగా సాగు చేస్తున్న రైతులకు పట్టా పాస్ పుస్తకం రావట్లేదు, అందుకని దీన్ని మార్చాలనేది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని మార్చాలని ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఏదో ఒక అమెండ్మెంట్ ని తీసుకొచ్చింది. అనుభవదారుల కాలాన్ని కేసీఆర్ తీసేస్తే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగుదారుల పేరును చేర్చాలి కదా, అది చేర్చలేదు. చేర్చకుండా ఇప్పుడు కమిటీ పెట్టి దాన్ని కాలయాపన చేయడం వల్ల నిజంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్లకు హక్కుపత్రాలు రావట్లేదు. హక్కుపత్రం రాకపోవడం వల్ల రుణమాఫీ కాదు, రైతు భరోసా రాదు, గవర్నమెంట్ నుంచి వచ్చే పథకం కూడా అమలు కావట్లేదు. అందుకనే ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండట్లేదు. అందుకనే ఈరోజు రైతాంగానికి సంబంధించి ఈ ధరణి అనేది పెద్ద ఎత్తున పెద్ద తలనొప్పిగా తయారైంది. అందుకనే ఈ ధరణిలో ఉన్న లోపాలన్నిటిని మార్చాలి. మేము రైతు సంఘంగా అందులో ఏమేం మార్చాలి ఏంటనే దాని గురించి ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి మేము మెమోరాండం ఇచ్చాం. ఆ మెమోరాండంలో అనేక అంశాలని జోడించాం. కానీ దాని మీద ఇప్పటి వరకు సబ్ కమిటీని వేశారు. కానీ ఆ సబ్ కమిటీ చివరికి తేల్చి చెప్పి ఈ అనుభవదారుల కాలాన్ని ఎవరైతే నిజంగా సాగు చేస్తున్న వాళ్ళ అంశాన్ని చేర్చడానికి మాత్రం ముందుకు రావట్లేదు. ఇది చేర్చకపోతే వీళ్ళు ధరణి ప్లేస్ లో భూమాత తీసుకొచ్చిన వేస్ట్, పనికిరాంది. అందుకనే అనుభవదారుల కాలం చేరిస్తేనే దాని ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి, మన దగ్గర ల్యాండ్ అనేది స్పష్టత లేదు. ఎంతమంది సాగు చేస్తుండ్రు, ఏంటి, అసలు ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది ఏంటనే దాని గురించి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన నివేదికలు లేవు. అందుకనే మేము అనేది ఏంటంటే తెలంగాణ రైతు సంఘంగా సమగ్ర సర్వే చేయాలి, భూమిని సమగ్ర సర్వే చేయాలి. గతంలో ఎప్పుడో సర్వే అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ అనేది అనేక చేతులు మార్పిడి అనేది జరిగింది. అందుకనే ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది ఏంటనే దాని గురించి ఏదో ఇంట్లో వచ్చి రాసుకొని పోవడం కాదు, భూమి మీదకి వెళ్ళి ఎవరి దగ్గర ఎంత భూమి ఉందనేది సర్వే చేయాలి. సర్వే చేయడం వల్ల ఎంత భూమి ఉందనేది తేలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి ప్రయత్నాలు చేయాలనేది మేము చెప్పదలిచాం. అదే ఇప్పుడు తెలంగాణలో మరి కనీస మద్దతు ధర లభిస్తుందా? లేదు, కనీస మద్దతు ధర అనేది రాష్ట్రంలో అమలు కావట్లేదు. మేము మొన్న యనమాముల మార్కెట్ ని విజిట్ చేశాం. నిన్న నేను మెదక్ జిల్లాకి వెళ్ళాను. ఇప్పుడు పత్తికి సంబంధించి క్వింటాలకు 7,521 రూపాయి ఉంది కేంద్రం ప్రకటించిన మద్దతు ధర. కానీ కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు అనేటి అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతా ఉంది. సిసిఐ కేంద్రంలో ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కొనుగోలు చేస్తా ఉంది. ఎంత కొనుగోలు చేస్తుంది? తేమ శాతము 8 నుంచి 12% ఉంటే దాన్ని తగ్గించి 6,200 రూపాయలు 6,800 రూపాయలకు తగ్గించి కొనుగోలు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
అందుకనే కనీస మద్దతు ధర అనేది అమలు కావట్లేదు. అందుకనే ఒక్కొక్క రైతు క్వింటాలకు 1000 రూపాయలకు పైన నష్టపోతా ఉంటారు. అట్లా చూసుకుంటే ఎకరాకు 40,000 రూపాయలు దాకా నష్టపోతున్న పరిస్థితి ఉంది. అట్లా చూసినట్లయితే మన రాష్ట్రంలో వరి సాగైంది దాదాపు 46 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అంటే ఈ రకంగా చూసినట్లయితే మన రాష్ట్రంలో కనీస మద్దతు ధరలో అమలు కాకపోవడం వల్ల దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు పత్తి ద్వారానే నష్టపోతున్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అదే రకంగా వరికి సంబంధించి చూసినప్పుడు వడ్లకు సంబంధించి కనీస మద్దతు ధర 3,000 చిల్లర నిర్ణయించారు. మరి వరికి సంబంధించి కూడా 3,200, 3,150 అట్లా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్స్, అదే రకంగా ప్రభుత్వం సివిల్ సప్లై ద్వారా, అదే రకంగా మహిళా సంఘాల ద్వారా ఇట్లా కొనుగోలు చేస్తా ఉంది. అక్కడ కొనుగోలు చేసే దగ్గర కూడా తేమ అంటే అందులో దుమ్ము ధూళి ఉందని, రాళ్ళు ఉన్నాయని, రప్పలు ఉన్నాయని, అదే రకంగా తేమ శాతం ఉందనే పేరుతోటి అందులో కూడా దాదాపు 500 రూపాయలు అంటే 2,500 రూపాయలకు 2,600 రూపాయలకు క్వింటాలకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి పత్తికి ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే వడ్లకు సంబంధించి ఉంది. అందుకనే వడ్ల ద్వారా కూడా రైతు క్వింటాలకు 500 రూపాయల దాకా నష్టపోతా ఉంటాడు. అంటే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర అనేది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అనేది అందట్లేదు. అంటే మధ్య దళారులు, అదే రకంగా ప్రైవేట్ వ్యాపారులు, వీళ్ళ ప్రభుత్వ రంగ అధికారులు వీళ్ళంతా కుమ్మక్కయ్యి రైతుల్ని నిలువన దోపిడీ చేస్తున్న పరిస్థితి కొనుగోలు కేంద్రాల దగ్గర జరుగుతుంది. అందుకనే మేము చెప్పదలిచింది ఏంటంటే, ఈరోజు కేంద్ర గవర్నమెంట్ చెప్తా ఉంది, మేము పంటలన్నిటిని కొనుగోలు చేస్తా ఉన్నాం, మద్దతు ధర అందిస్తున్నాము, మద్దతు ధర ద్వారా మేము కొనుగోలు పెరిగినాయి, ప్రభుత్వం కూడా దానికి బడ్జెట్ కేటాయిస్తుంది అనేది చెప్తా ఉంది. కానీ ఇందులో నష్టపోతుంది ఎవరు? మొత్తంగా మేజర్ గా చూసినప్పుడు క్వింటాలకు పత్తికి 1000 రూపాయలు నష్టపోతుండు, వడ్లకు 500 రూపాయల దాకా క్వింటాలకు నష్టపోతా ఉండు. అంటే మేజర్ గా రైతులే నష్టపోతా ఉన్నారు. మనం ఏదైనా బట్టల షాప్ కైనా లేకపోతే ఏదైనా కిరాణా షాప్ కైనా వెళ్ళి కొనుగోలు చేయాలంటే ఏదైనా వస్తువును ధర ఎవరు నిర్ణయిస్తున్నారు? అక్కడ సావుకారు నిర్ణయిస్తుండ్రు. కానీ మనం ఇక్కడ వ్యవసాయానికి వచ్చేసరికి ధర ఎవరు నిర్ణయిస్తారు? పంట పండించిన రైతు నిర్ణయించట్లేదు, ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయిస్తారు. అందుకనే రైతుల్ని ఏ రకంగా మోసం చేయాలనే దాని గురించి ప్రైవేట్ వ్యాపారులు, అధికారులు ప్రయత్నం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుంది. నిజంగా ప్రభుత్వ వ్యవస్థ అనేది చాకచక్యంగా ఉంటే ఈ దోపిడీని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రైతాంగం నష్టపోకుండా చూడాలనేది నేను చెప్పదలిచాం. అయితే ఇప్పుడు పత్తి రైతుల వాళ్ళ డిమాండ్లు ఏంటన్నా మరి? ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి పత్తి క్వింటాలకు 7,521 రూపాయలు నిర్ణయించింది. వాస్తవానికి స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర అనేది నిర్ణయించాలి. అట్లా చూసినప్పుడు దాదాపు 12,000 రూపాయలు నిర్ణయించాలి. కానీ మద్దతు ధర కేంద్ర గవర్నమెంట్ ఎంత నిర్ణయించింది? 7,521 రూపాయలు నిర్ణయించింది. అంటే ఇందులో శ్రమ చేసే రైతుల శ్రమను లెక్కించట్లేదు, భూమి కౌలును లెక్కించట్లేదు. అదే రకంగా ఇప్పుడు మనకు యంత్రాలు వచ్చినాయి, ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చినాయి, వీటి శ్రమను లెక్కించట్లేదు. ఇవన్నీ లెక్కించకపోవడం వల్ల, ఈ శ్రమను తీసేయడం వల్ల అక్కడ C2+50% అనేది అమలు కాని పరిస్థితి ఉంది. అందుకనే మేము C2+50% అమలు చేయాలని రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. అదే రకంగా తేమ తరగతి పేరుతోటి అక్కడ కోత అనేది విధించకూడదు. అట్లా విధించడం వల్ల రైతాంగం నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ లో చూసినప్పుడు పత్తికి మంచి ధర ఉంది, పత్తి మంచి డిమాండ్ ఉంది. అలా చూసినప్పుడు మన గుజరాత్ లో క్వింటాలకు 8,000, 9,000 పలుకుతా ఉంది. గత సంవత్సరం కూడా మన రాష్ట్రంలో క్వింటా 9,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు 6,200, 6,800 వరకు మాత్రమే కొనుగోలు అనేటి జరుగుతా ఉన్నాయి. అందుకనే మేము అనేది ఏంటంటే, అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ పత్తికి ఉంది కాబట్టి పత్తికి 12,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలనేది మేము ప్రధానంగా రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో చెరుకు రైతుల సమస్యలు ఏంటన్నా?
మన రాష్ట్రంలో చెరుకు దిగుబడి అంటే చెరుకు విస్తీర్ణం అనేది తగ్గిపోయింది. మన రాష్ట్రంలో గతంలో 56,000 ఎకరాల్లో పంటను వేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం మనం చూసినట్లయితే 32,000 ఎకరాల్లో మాత్రమే చెరుకు పంటను వేయడం జరిగింది. గతంలో మన దగ్గర 11 పరిశ్రమలు ఉంటాయి, ఫ్యాక్టరీలు. కానీ ఇప్పుడు కేవలము 4 పరిశ్రమలు మాత్రమే మన రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నాయి. పరిశ్రమలు మన దగ్గర ఇక్కడ నిజాం షుగర్ పరిశ్రమను మూసేశారు. నిజాం షుగర్ పరిశ్రమను తెరవాలనేది గత దశాబ్దాల కాలంగా పోరాటం జరుగుతా ఉంది. ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము నిజాం షుగర్ పరిశ్రమను ప్రారంభిస్తాను, నిజాం షుగర్ పరిశ్రమను తెరుస్తాననేది అన్నారు. దీని ద్వారా విస్తీర్ణం పెరుగుతుంది అనే దాని గురించి ప్రజలు ఆలోచించారు. దీనికి బడ్జెట్ కేటాయించి ఒక సబ్ కమిటీని వేసి ప్రభుత్వం చేసింది. కానీ అది ఇంకా ఇష్యూ క్లించ్ కాకపోవడం వల్ల ఈరోజు చెరుకు పండించే రైతులకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అమలు కావట్లేదు, FAC అనేది అమలు కావట్లేదు. అందుకని మేము అనేది ఏంటంటే ఈరోజు మన పక్కనే ఉన్న కర్ణాటకలో, తమిళనాడులో, అదే రకంగా హర్యానాలో, పంజాబ్లో, ఈ రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయిలలో రేట్లను నిర్ణయించడానికి ఒక కమిటీ అనేది ఉంటా ఉంది. మన దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, చెరుకు టన్నుకు 4,000 రూపాయలకు కొనుగోలు చేస్తాననేది అన్నది. కానీ దాని గురించి కూడా ఇప్పటి వరకు మాట్లాడే పరిస్థితి లేదు. అదే రకంగా చెరుకుకు సంబంధించి కూడా బోనస్ 500 రూపాయలు ఇస్తాననేది కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. ఆ బోనస్ గురించి కూడా మాట్లాడట్లేదు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో చెరుకు రైతులకు సంబంధించి పండించిన పంట మా ఫ్యాక్టరీలో అమ్ముకున్న 14 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు అనేటి వేయాలి. కానీ వాళ్ళ డబ్బులు అకౌంట్ లోకి ఎప్పుడు వేస్తుర్రు, 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత వేస్తుర్రు. అంటే రైతు పంట పండించి అమ్మిన తర్వాత 3-4 నెలల తర్వాత చేతికి డబ్బులు ఇస్తే ఆ కూలోళ్ళకి ఏమి ఇవ్వాలి, అదే రకంగా బయట నుంచి పెట్టుబడి తెచ్చుకున్న వాళ్ళకు ఏమి ఇవ్వాలి, అదే రకంగా ఇప్పుడు అప్పటి వరకు సాగు చేసిన రైతు ఏం తినాలి. అందుకనే 14 రోజుల్లో రైతుల అకౌంట్ లోకి డబ్బులు వేసే ఆలోచన ప్రభుత్వం చేయాలి. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చెరుకు అంటే షుగర్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఈరోజు మనం ఇళ్లలో ఏదైనా పండుగ వచ్చినా పబ్బం వచ్చినా పొద్దున్నే టీ తాగాలన్నా చక్కెర అనేది వాడతాం, బెల్లం వాడుతుంటాం. మన రాష్ట్రానికి మన దేశానికి కావాల్సిన చక్కెర అదే రకంగా బెల్లాన్ని తయారు చేసుకునేంత సారవంతమైన భూములు మన దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, దేశవ్యాప్తంగా ఈ మధ్య కర్ణాటక రాష్ట్రం కల్బుర్గిలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఈ చెరుకు విస్తీర్ణాన్ని కుదించేస్తా ఉంది. ఆ కుదించడం కోసం ఫ్యాక్టరీలన్నిటినీ మూసేస్తా ఉంది. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 21 పరిశ్రమలు ఉంటే ఇప్పుడు కేవలము 4 పరిశ్రమలు మాత్రమే అక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మిగతా పరిశ్రమలన్నింటినీ మూసేశారు. అందుకనే మేము అనేది ఏంటంటే భారతదేశంలో తెలంగాణలోనైనా చక్కెర అవసరం, బెల్లం అవసరం. కాబట్టి ఈ సాగు విస్తీర్ణాన్ని పెంచడం కోసం పాలకవర్గాలు ఆలోచన చేయాలి. కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఈరోజు ఇక్కడ చెరుకు విస్తీర్ణం తగ్గిపోతే విదేశాల నుంచి, బయట దేశాల నుంచి మనము చెరుకు అంటే బెల్లాన్ని, చక్కెరను దిగుమతి చేసుకోవడం కోసం వాళ్ళు తలుపులు బార్లు తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్లకు అందులో నుంచి కావాల్సిన కమిషన్స్ వస్తుందనే ఉద్దేశంతో ఇట్లాంటి దుర్మార్గానికి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని మేము చెప్పదలిచింది ఏంటంటే సాగు విస్తీర్ణం పెంచడం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఈ చక్కెర పాలసీని ఉపసంహరించుకోవాలి. ఈ మధ్య తీసుకొచ్చిన చక్కెర పాలసీని ఉపసంహరించుకోవాలనేది మేము ప్రధానంగా ఇందులో చెప్పదలిచాం. అన్న, ఇప్పుడు మరి రైతు భరోసా వస్తుందా? గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటి? గతంలో ప్రభుత్వము రైతు బంధు అనే పేరు మీద ఎకరాకు 5,000 రూపాయలు ఇచ్చేది. వీళ్ళు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు మేము ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామనేది అన్నారు. ఆ 15,000 రూపాయలు ఏమో గాని ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందరి అకౌంట్ లోకి 5,000 చొప్పునే వేశారు. ఇప్పుడు వానాకాలం అయిపోయింది,
యాసంగి స్టార్ట్ అయింది అంటే వానాకాలం డబ్బులు రావాలి, యాసంగి డబ్బులు రావాలి. అంటే 7,500 కోట్లు, 7,500 కోట్లు, దాదాపు 15,000 కోట్ల రూపాయలు రైతుల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ డబ్బులన్నీ ఇవ్వకుండా ఈరోజు రైతుల్లో 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే ఇస్తాము, అదే రకంగా వ్యవసాయం సాగు చేయని వాళ్లకు మేము ఇయ్యము, ఇట్లాంటి అనేకమైన వాటిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. నిజంగా ప్రభుత్వానికి ఎవరు సాగు చేస్తున్నారు ఏంటి ఏందనే దాని గురించి మొన్న సమగ్ర సర్వే చేసిన ద్వారా తెలిసింది కదా. దాన్ని తెలుసుకొని అందరి అకౌంట్ లోకి వేయొచ్చు కదా. అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే వేస్తామనేది ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే వేయాలని ఏమన్నా రూల్ ఉందా? అట్లేం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో మొత్తం ఇళ్లను కూల్చేస్తా ఉన్నారు. మురికి ఏదైతే హుసేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో అదేమన్నా చట్టబద్ధంగా అసెంబ్లీలో తీర్మానం చేశారా? లేదు కదా. మరి రైతులకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్ లో వేయాలంటే అసెంబ్లీలో చర్చిస్తే ఇస్తామనేది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ప్రభుత్వం తప్పించుకోవడానికి చేస్తుంది తప్ప రైతులకు ఇవ్వాలనే ఆలోచన కాదు. కాబట్టి వెంటనే రైతుల అకౌంట్ లోకి రైతు భరోసా డబ్బుల్ని వేయాలనేది మేము చెప్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మరి కౌలు రైతుల పరిస్థితి ఎట్లా ఉందన్న, మరి వాళ్ళ గురించి ఏమంటారు? మన రాష్ట్రంలో 14 లక్షల మంది దాదాపు కౌలు రైతులు ఉన్నారు. కానీ ఈ కౌలు రైతులకు సంబంధించి ఈ రైతు భరోసా అయినా, రుణమాఫీ అయినా, అదే రకంగా ప్రభుత్వం నుంచి రైతు బీమా అయినా, పంటల బీమా అయినా ఇవన్నీ వర్తించవు. ఎట్లాంటి హక్కులు అనేటివి లేవు. గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కౌలు రైతులు నేను గుర్తించను అనే విధంగా మాట్లాడి కౌలు రైతులకు అధికారం ఉన్న వాటన్నిటిని తీసేసిండు. గతంలో కౌలు రైతులకు సంబంధించి కార్డు ఇచ్చేవాళ్ళు. ఆ కార్డు అనేది కేసీఆర్ వచ్చిన తర్వాత తీసేసిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కౌలు రైతులను మేము గుర్తిస్తాము, కౌలు రైతులకు కూడా మేము ఏదైతే రైతులకు రైతు భరోసా ఇస్తున్నామో అదే రకంగా ఇస్తామనేది అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కూడా కౌలు రైతుల గురించి మాట్లాడట్లేదు. అందుకనే మేము అనేది ఏంటంటే కౌలు రైతులు మన రాష్ట్రంలో కౌలు రైతులు లేకుండా వ్యవసాయం అనేది ముందుకు సాగదు. మేజర్ గా దాదాపు 40% మంది వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు మాత్రమే. మరి అలాంటప్పుడు కౌలు రైతుల్ని గుర్తించాలి, వాళ్లకు కార్డు ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి వర్తించే పథకాలన్నిటిని రైతు బంద్ అయినా, రుణమాఫీ అయినా, అదే రకంగా రైతు భరోసా అయినా, పంటల బీమా అయినా, వీటన్నిటిని ఈ పథకాలన్నిటిని కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలనే దాని గురించి మేము డిసెంబర్ 4వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాన్ని చేపడుతున్నాం. అందుకనే మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే కౌలు రైతులకు డిసెంబర్ 4వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాలో మన వాణిని వినిపించాలి. కౌలు రైతులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకేనా. అయితే మొన్న ఇప్పుడు అంటే రైతు సంఘాలు లగచర్లకి వెళ్ళొచ్చారు కదా, మరి ఆ సమస్య పరిష్కారమైనట్టేనా? అంటే ఆ సమస్య పరిష్కారం అయినట్టే అనేది ఈ మధ్య ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూస్తే అనిపిస్తుంది. మరి అది అయినట్టా కాదా అనేది కొంతకాలం వేచి చూడాల్సింది. ఎందుకంటే ప్రభుత్వము సరైన రీతిలో వ్యవహరించలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారము ఎవరి దగ్గరనైనా భూమి సేకరణ చేసేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలని తీసుకోవాలి, అభిప్రాయం తీసుకొని సేకరించాలి. అంతేకాని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కుంటే ఎవరైనా ఊకోరు. అక్కడ జరిగింది అదే. అంటే రైతుల్ని భయపెట్టి అక్కడ భూములన్నిటినీ తీసుకోవాలనే ప్రయత్నం గవర్నమెంట్ చేసింది. అంటే మేము రైతు సంఘంగా అభివృద్ధి గవర్నమెంట్ చేస్తానంటే దాని వ్యతిరేకం కాదు, అభివృద్ధి చేయండి. కానీ అభివృద్ధి అనేది ఎట్లా చేయాలి? అందరి అంగీకారంతో చేయాలి. అంతే తప్ప నేను మోనార్క్గా ఉంటాను, నేను ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తానంటే ఊరుకుంటారా? అక్కడ లగచర్లలో కూడా అంతే. రైతులందరూ చాలా వ్యతిరేకించారు. కలెక్టర్ వచ్చారు, కలెక్టర్ గారికి కూడా చెప్పారు, ఇట్లా మాకు సరైన రీతిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేది వాస్తవమే. కానీ మా భూములు మాకున్నది 1/2 ఎకరము, ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు. నిజంగా అక్కడ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల భూములే ప్రధానంగా పోతా ఉన్నాయి.
అంటే వీళ్ళ భూములే తీసుకోవాలనా? అక్కడ కొంతమంది రెడ్లకు సంబంధించి, రాజులకు సంబంధించి వందల వేల ఎకరాల భూములు అనేటివి అక్కడ ఉన్నాయి. మీ T10 వాళ్ళు కూడా విజిట్ చేసి అక్కడ బయట తీశారు. అందుకని అక్కడ భూములు అనేటి దళితులు, గిరిజనులు వాళ్ళకున్న కొద్ది గొప్ప భూములన్నిటిని ఇచ్చేస్తే వాళ్ళు ఏం బతకాలి? అందుకనే మనిషి బతకాలంటే భూమి అనేది కీలకం. అందుకనే ఈ భూమి సంబంధించి మేము అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పరిశీలన చేయాలి, వాళ్ళతో మాట్లాడాలనే దాని గురించి వెళ్తే మమ్మల్ని వెళ్ళనీయలేదు, అరెస్ట్ చేశారు. దాని తర్వాత అన్ని ప్రజా సంఘాలుగా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వామపక్ష పార్టీలుగా తమ్మినేని వీరభద్రం గారి నాయకత్వంలో వామపక్ష పార్టీలు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని రానిచ్చారు. అక్కడ రైతులతో మాట్లాడారు, గిరిజనులతో మాట్లాడారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి గారు ఆ సమస్యను పరిష్కారం చేస్తాను, దాన్ని నిర్వహించామనేది ఆయన చెప్పారు. ఎప్పుడైనా ప్రభుత్వం ఏదైనా భూమి సేకరణ చేసేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలను తీసుకోకుండా చేస్తే ఈ రకంగా ఘటన అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా రైతుల్ని పరిగణలో తీసుకొని, వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణలో తీసుకొని వ్యవహరించాలి. అంటే ఈ ప్రభుత్వం ఇట్లా చేసిందా, గత ప్రభుత్వం ఏమన్నా బాగా చేసిందా అంటే గత ప్రభుత్వం కూడా దీనికంటే బ్రహ్మాండంగా ఏం చేయలేదు. మనం చూస్తే ఇక్కడ మల్లన్న సాగర్ అయినా మిగతా చోట్లైనా చాలా కర్కశంగా వ్యవహరించింది. బేడీలు కూడా వేసింది, రైతులకు బేడీలు ఇట్లాంటి వ్యవహరించిన పరిస్థితి కూడా ఉంది. అందుకనే భూసేకరణ చేసేటప్పుడు అక్కడ అంగీకారం అనేది ఉండాలి. 2013 చట్టం ఏం చెప్తుంది? భూమికి భూమి ఇవ్వాలి. అదే రకంగా భూమికి వాళ్లకు నష్టపరిహారం 3 అంతులు కలిపి ఇవ్వాలి. అదే రకంగా ఇల్లు కట్టించి ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి. ఇట్లాంటి అనేకమైన నిబంధనలు భూసేకరణ చట్టం అనేది చెప్తా ఉంది. కానీ గత ప్రభుత్వము భూసేకరణ చేసేటప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేది అనట్లేదు. అందుకనే ఆ చట్టం ప్రకారం అమలు చేస్తే ఖచ్చితంగా భూమి ఇవ్వడానికి రైతులు ముందుకొస్తారు. కానీ అట్లా కాకుండా నేను ఇష్టం వచ్చినట్టు ఎవరిస్తానంటే ఊరుకోరు. అన్న ఫైనల్ గా ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు, మీరేం డిమాండ్ చేస్తారు? ఈ రాష్ట్రంలో వ్యవసాయం ముందుకెళ్లాలంటే ఈ రైతాంగానికి ప్రధానంగా మన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అనేటి 620 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఏటా. దేశంలో 12,600 మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ఆత్మహత్యలు అరికట్టాలంటే, ఆపాలంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని అమలు చేయాలి. ఇప్పుడు రుణమాఫీ అనేది ఏకకాలంలో మాఫీ చేయాలి. దాన్ని నేను 1 దఫా చేస్తాను, 2 దఫాలు చేస్తాను అనే దానికి కాకుండా ఏకకాలంలో మాఫీ చేసేటట్లు రుణమాఫీ అనేది ఉండాలి. రైతు భరోసా డబ్బులు వానాకాలం, యాసంగి డబ్బులకు సంబంధించి రైతు అకౌంట్ లోకి తక్షణం జమ చేయాలి. మూడోది, వీళ్ళు పంటలకు సంబంధించి బోనస్ అనేది ప్రకటించారు. ఆ బోనస్ సంబంధించి ఇంప్లిమెంట్ చేయడంలో నేను సన్నధాన్యానికి ఇస్తానని వడ్ల విషయంలో చెప్పారు. ఇప్పుడు పత్తి సంబంధించి బోనస్ ఇస్తామా లేదా అనే దాని గురించి మాట్లాడట్లేదు. వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఏదైతే బోనస్ ప్రకటించిందో ఆ బోనస్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక మూడోది, ధరణి స్థానంలో భూమాతను ఏదైతే తీసుకొచ్చారో అనుభవదారులు ఎవరైతే సాగుదారుల కాలాన్ని చేర్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాంతో పాటు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులకు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వాళ్లకు డబ్బులు ఇవ్వాలి. ఎవరైతే కూలి బంధు కూడా ఇస్తామనేది అన్నారు. కాబట్టి కూలి రైతులకు కూడా 12,000 రూపాయలు ఏటా ఇస్తామనేది ప్రకటించారు. అది కూడా ఇచ్చేటట్లు చేసినట్లయితే వాళ్ళు ప్రకటించింది యాస్టీజ్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా రైతులు వాళ్ళ ఎన్నెముక మీద నిలబడడానికి అనుకూలంగా ఉంటది. లేకపోతే ప్రభుత్వము ఈ రకంగా వ్యవహరించినట్లయితే రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగే అవకాశం ఉంటది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేయాలని నేను చెప్పదలిచాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇంత మంచిగా అంటే రైతుల గురించి చాలా మంచిగా మాట్లాడినరు. చూసారు కదా, ఇవాళ మన శోభనన్న గారు రైతులకు సంబంధించి అంటే ప్రభుత్వం ఏమైతే పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాలన్నీ నెరవేర్చాలి. ఆ పథకాలని నెరవేరిస్తేనే రైతులందరూ వాళ్ళు వెన్నుముక్కతో పనిచేస్తున్నారు. ఆ పనిలో భాగంగా వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళకి రుణమాఫీ కానీ లేకపోతే పంట
పంట రుణాలు, రైతు భరోసా లాంటివి అన్ని వాళ్ళకి రావాలి అని చెప్పి అన్న ఫైట్ చేస్తున్నారు. అవన్నీ ప్రభుత్వం చేకూర్చాలని మా T10 తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.